ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా రాజకీయ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ప్రధానంగా భూమిక పాత్ర పోషించేది ఎగ్జిట్ పోల్స్. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎన్నో ఎగ్జిట్ పోల్స్ బయట సమాజంలో మనం చూస్తూనే వింటున్నాం. కొంతమంది పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కూడా సమాజంలో మనందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఎవరు ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తారని చెప్పేసి, ఎవరు నిష్పక్షపాతంగా యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇస్తారని ప్రజలందరూ వేల కళ్ళతో ఎదురు చూస్తుంటారు, మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రం తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అనేక ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైనా ప్రజల్లో బాగా వినపడుతున్న పేరు ఏంటంటే పల్స్ టుడే. అయితే ఇప్పుడు ఆ పల్స్ టుడే మరొకసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉంటే, ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి పల్స్ టుడే సర్వే నిర్వహించి ఆ యొక్క ఫలితాలని ప్రస్తుతం మన ముందు పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. మరి మొత్తానికి ఆ పల్స్ టుడే వ్యవస్థాపకులైనటువంటి రాజు గారు మనతో ఉన్నారు. ఈ యొక్క రాజు గారితోనే మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా మరిన్ని విషయాలు, రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు గారు నమస్తే అండి. నమస్తే వెంకట గారు. ఇప్పుడైతే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం చాలా హాట్గా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కేటీఆర్ వరకు అందరూ జూబ్లీ హిల్స్ మీద ఉన్నారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా అక్కడే ఉంది. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించి మీ సర్వే ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నారు? మొత్తంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా కొనసాగింది ఇప్పటి వరకు? అసలు యాక్చువల్గా సార్, మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత జూబ్లీ హిల్స్ కి ఉప ఎన్నిక అనివార్యం అనుకున్న వెంటనే మనం సర్వే స్టార్ట్ చేయాలని అనుకున్నాం ఫస్ట్ టీం తీసుకొచ్చి. కానీ మళ్ళీ ఏం ఆలోచించానంటే, వెంటనే స్టార్ట్ చేస్తే అక్కడ సింపతి ఫ్యాక్టరీ ఎక్కువగా ప్రజల్లో ఉంటుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి క్యాండిడేట్స్ ఎవరనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదు. సో ఆ స్టేజ్ లో సర్వే చేసినా కూడా వన్ సైడ్ వస్తుంది రిజల్ట్. సో అప్పుడు చేసి మనం సర్వే వృధా అవుతుంది అనేసి కొన్ని రోజులు ఆగి మనం గ్యాప్ ఇచ్చి, 3 పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరైతే డిక్లేర్ అయిన తర్వాత ప్రచారం స్టార్ట్ అయ్యి పబ్లిక్ ఒక డెసిషన్ తీసుకున్నారు అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత 9 days బ్యాక్ నుంచి మనం సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఒక స్టాండ్ తో ఉన్నారు. సో పబ్లిక్ ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత మనం సర్వే చేస్తే మనకు ఫలితం అనేది ఉంటుంది. సో 9 days నుంచి పనిచేయడం జరిగింది. ఇక్కడ మనం జూబ్లీ హిల్స్ కి మన టీం వచ్చేసి 10+5, 10 members ఫీల్డ్ స్టాఫ్, 5 members సూపర్వైజర్స్ ప్లస్ నేను కూడా ఈ 9 days కూడా అన్ని డివిజన్స్ కి ప్రతి గల్లీకి వెళ్ళి నేను కూడా సొంతంగా దాదాపుగా 1400 శాంపిల్స్ నేను ఒక్కడనే తీశాను. నేరుగా నేనే దాని యొక్క ఇమేజెస్ కూడా మన ఆడియన్స్ అందరికి మనం చూపించవచ్చు. మనం ఫీల్డ్ లో ఎలా అప్రోచ్ అవుతాము, ఓటర్ తో ఎలా మాట్లాడతాం, అవన్నీ కూడా విత్ జియో లొకేషన్ తో సహా ఇమేజెస్ మనకి ఎవిడెన్స్లు ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు పబ్లిక్ లో ఏంటంటే కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఫేక్ సర్వేలు ఏవి, జెన్యున్ గా చేసిన సర్వేలు ఏవి అనేసి ఒక అనుమానాలు ఉంటాయి. సో వాళ్ళకి అనుమానాలు మనం తీర్చడానికి కూడా మన ఇమేజెస్ చూపించవచ్చు. అంటే సర్వేలు చేయకుండా ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి, ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి అని ప్రజలు జనరల్ గా అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది కొన్ని పార్టీలకి కేవలం ఆ పార్టీలో హైప్ తెప్పించుకోవడానికి వాళ్ళకి మద్దతుగా బ్యాక్ ఎండ్ నుంచి కొన్ని ఫేక్ కూడా చేస్తున్నారని చెప్పి చూస్తూ ఉంటారు, అంటుంటారు, ప్రజలు అంటుంటారు. మరి అది మనకు తెలియదు. సో అలాంటి భావన మన కంపెనీ మీద రాకూడదు అనేసి ఇమేజెస్ అయితే మనకు ఉంటాయి. ఎక్కడెక్కడ శాంపిల్స్ తీసాము ఆ డేటా కూడా మన దగ్గర ఉంటుంది, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడు చూస్తే November 11 ఎలక్షన్ బహుశా 6 రోజులే ఉన్నట్టుంది. మరి మొత్తానికి మీ సర్వే ద్వారా మీరు గమనించిందంటే ఏమంటారు? సార్, ఇప్పుడు జనరల్ గా జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఈ స్టేజ్ లో పోటీ అనేది ప్రధానంగా 2 పార్టీల మధ్య ఉంది. సో నువ్వా నేనా అన్నట్లుంది. ప్రజల్లో ఇద్దరి మీద మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఇద్దరి మీద అంటే మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఇక్కడ. బీజేపీ ఖచ్చితంగా 3వ స్థానానికి పరిమితం అవుతుంది. అంటే బీజేపీ ఫైట్ లేదంటారా? అసలు పోటీలో లేదు, 3వ స్థానంలో ఉంది. సో ఈ ప్రధాన పోటీదారులైన మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారి మధ్య తీవ్రమైన పోటీ అనేది ఉంది. వన్ సైడ్ అయితే లేదు. అంటే ఒక పక్క జనాల్లో సింపతి ఏమో మాగంటి గోపీనాథ్ గారికి, అంటే వాళ్ళ కుటుంబానికి వర్కౌట్ అవుతుందని కొంతమంది అభిప్రాయం. మరి కొంతమంది చూస్తేనే నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇప్పుడు 2వ పోటీ చేస్తున్నాడు, గతంలోనే ఓడిపోయాడు, ఇప్పుడు ఎలా గెలుస్తున్నారని చెప్పేసి ఇటు ఒక అభిప్రాయం. ఏమంటారు మీరు? ఈ అంచనాలతోనే మనం గ్రౌండ్ లో దిగడం జరిగింది. బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే మద్దతుదారులు ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, వ్యతిరేకించే ఓటర్స్ ఉన్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తాం, నవీన్ యాదవ్ మంచివాడు, ఓటేస్తాం అనే వాళ్ళు ఉన్నారు, నవీన్ యాదవ్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఎంతమంది ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు అనే రిపోర్ట్ ఇప్పుడు మన దగ్గర ఉంది. అయితే మొన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అమీర్పేట వేదికగా ఎన్టీఆర్ గారి స్టాట్యూ ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తామని చెప్పేసి, ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో ఈ సెటిలర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్ర సెటిలర్స్ కూడా ఉన్నారని చెప్పేసి వాదన వినపడుతూ ఉంది. వాళ్ళందరినీ ఆకర్షించడంలో భాగంగా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అటువంటి వ్యాఖ్యలు ఏమన్నా ఇక్కడ ఉపయోగపడతాయి అంటారు రాజకీయంగా మైలేజ్ రావడానికి? అంటే ఆల్రెడీ
అన్ని బై ఎలక్షన్లు అన్ని ఎలక్షన్స్ వేరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక జరుగుతున్న పరిస్థితి వేరు. ఈ పరిస్థితిలో ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అంటే కాంగ్రెస్ వైపు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ వైపు, బీఆర్ఎస్ వైపు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వైపు స్టాండ్ తీసేసుకున్నారు. ఈ సమయంలో మనం ఏ ప్రకటనలు చేసినా సరే, ఎంత పెద్ద స్టార్ క్యాంపెయినర్ వచ్చి ఏ ప్రకటన చేసినా సరే, అంటే ఇంకా నిర్ణయం మార్చుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతాను అన్నా, అజారుద్దీన్ గారికి మినిస్ట్రీ ఇస్తున్నా, ఇట్లాంటి డెసిషన్స్ ఇప్పుడు ఏం తీసుకున్నా సరే ఎవరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో దానికే కట్టుబడి ఓటేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, మొత్తానికి జూబ్లీ హిల్స్ లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయండి? మీరు ఎన్ని డివిజన్స్ కవర్ చేశారు అంటే ఏమంటారు? జూబ్లీ హిల్స్ లో మనకు మొత్తం 7 డివిజన్స్ ఉన్నాయండి. 7 డివిజన్ల పరిధిలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది విస్తరించి ఉంది మనకు. సో 7 డివిజన్స్ లో కూడా మనం వర్క్ చేయడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి 500 శాంపిల్ తీసుకున్నాం మనం. అంటే ఒక్కొక్క డివిజన్ కి వెళ్ళి అన్ని స్ట్రీట్స్ కవర్ అయ్యేలాగా 500 మంది ఓటర్స్ చేత, అంటే ఆ నియోజకవర్గంలో ఆ డివిజన్ లో ఓటు ఉన్న వాళ్ళని మాత్రమే మనం సర్వే చేస్తాం. బయట నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళని, ఆంధ్ర ఓటర్స్ ఇట్లా వాళ్ళని, తెలంగాణలో వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోం. ఈ డివిజన్ లో ఓటు ఉంది, రేపు 11వ తారీఖు ఓటు వేస్తాను అన్న వాళ్ళతోనే మనం సర్వే చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు కులాల ప్రాతిపదికన కానీ ప్రాంతీయ ప్రాతిపదికన కానీ మీరు సర్వే చేశారు కాబట్టి మీకు అవగాహన వచ్చి ఉంటుంది. ఈ విధంగా ఉన్న ఓట్లు చీలికలు అలా ఉండే అవకాశం ఉంటుందా? ప్రధానంగా మనం దేని మీద ఫోకస్ ఎక్కువ పెట్టామంటే సార్, ముస్లిం, నాన్ ముస్లిం. ఓకే, ముస్లిం యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ పార్టీకి ఏ అభ్యర్థికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది ఒక ఫ్యాక్టర్. నాన్ ముస్లిం కింద ఇంకా బీసీ, క్రిస్టియన్ అవన్నీ కూడా సపరేట్గా తీసుకున్నాం మనం కేటగిరీ వైజ్గా. ఎందుకంటే ఇక్కడ మనకు ముస్లిం ఓట్ బ్యాంక్ దాదాపుగా 1,10,000 పైచీలకు ఉంది. సో వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. అంటే మొత్తం ఓటింగ్ ఎంత అండి ఇక్కడ? దాదాపుగా మనకు 3,90,000 పైన, అంటే 4 లక్షలు అనుకోవచ్చు అండి. 4 లక్షల ఓటింగ్ ఉంది. జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గంలో మనకు మాక్సిమం 55% లేదా 50% పోలింగ్ అవ్వచ్చు. గత ఎన్నికలు చూసుకున్నా కూడా మనకు 45% మన 2023 ఎలక్షన్స్. సో ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి కొద్దిగా బడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక 50-55 మధ్య రావచ్చు. మొత్తానికి మీ సర్వే రిజల్ట్ అంటే ఏమంటారు ఇప్పుడు? సరే, ఇప్పుడు డివిజన్ వైజ్ చూసుకుందాం మనం. ఒక్కొక్క డివిజన్ లో పరిస్థితులు ఒక్కొక్కలా ఉన్నాయి. ఒక పార్టీకి 3 డివిజన్స్ లో బలం ఎక్కువ ఉంది, ఒక పార్టీకి 4 డివిజన్స్ లో బలం ఎక్కువ ఉంది. అంటే 4 డివిజన్స్ లో ఒక పార్టీ మొదటి స్థానంలో ఉంది, 3 డివిజన్స్ లో ఇంకో పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఇంకా బీజేపీ వచ్చేసి అన్ని డివిజన్స్ లో కూడా వెనకబడే ఉంది. ఆశించిన దానికన్నా కూడా, అంటే మొన్న జనరల్ ఎలక్షన్ లో వచ్చిన పర్సంటేజ్ కన్నా కూడా ప్రతి డివిజన్ లోనూ బీజేపీకి ఓట్ షేర్ అనేది ఇప్పుడు తగ్గుతుంది. దానికి రీజన్స్ ఏంటనేది కూడా మనం విశ్లేషించుకుందాం. అంటే ఓటర్స్ దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలు ఇవి మొత్తం, ఏవి కూడా మన సొంత ఆలోచనలు అభిప్రాయాలు కాదు. ఇప్పుడు డివిజన్ వైజ్ చూసుకుందాం సార్ మనం. సార్ ఫస్ట్ ఎర్రగడ్డ డివిజన్. ఎర్రగడ్డ డివిజన్ లో మనం ఏ డివిజన్ మొత్తం కవర్ అయ్యేలాగా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఎర్రగడ్డ డివిజన్ లో మన సర్వే ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు తీసుకోబోతుంది నవీన్ యాదవ్ గారికి. ఎర్రగడ్డలో 56% రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి 56, బీఆర్ఎస్ పార్టీకి 40% ఓట్ షేర్ ఎర్రగడ్డ నుంచి రాబోతుంది. నెక్స్ట్ బీజేపీకి 4%. ఇది ఆశించిన దానికన్నా తక్కువ ఉంది బీజేపీ. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 16% మార్జిన్ ఉంది. అంటే ఒక 100 మెంబర్స్ ని తీసుకుని మనం సర్వే చేస్తే 56 మంది మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఎందువలన అంటే కూడా కారణాలు ఉన్నాయి. 40 మంది మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, 4 మాత్రం బీజేపీకి ఓటేస్తాం. సో ఎర్రగడ్డ వరకు కాంగ్రెస్ లో లీడ్ ఉందండి, 16% లీడ్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రెహమత్ నగర్ డివిజన్ సార్. రెహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది, 63% సార్, హైయెస్ట్ ఇది. 7 డివిజన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓటు సాధించబోతుంది రెహమత్ నగర్ నుంచి. 63% తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బీఆర్ఎస్ వచ్చి 32%. ఇక్కడ బీజేపీ 5%. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య ఇక్కడ 31% మార్జిన్ ఉంది. అంటే 100లో 63 మంది కాంగ్రెస్ కోటేస్తాం, 32 మంది బీఆర్ఎస్ కోటేస్తాం, 5 బీజేపీ కోటేస్తాం. సో ఇదండి కాంగ్రెస్ కి ఎక్కువ రాబోతున్న సెకండ్ డివిజన్ రెహమత్ నగర్. నెక్స్ట్ వెంగళరావు నగర్ డివిజన్ సార్. వెంగళరావు నగర్ డివిజన్ లో కూడా కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 50% ఓట్ షేర్ సాధించబోతుంది. పోలింగ్ ఎంతైతే జరగబోతుందో వెంగళరావు నగర్ లో అందులో నుంచి 50% కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీఆర్ఎస్ కి 35%, 100లో బీజేపీ 15%, కాంగ్రెస్ 50%, బీఆర్ఎస్ 35%, బీజేపీ 15%. ప్రధాన పోటీ అనేది ఇక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యలో 15% మార్జిన్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బోరబండ డివిజన్. బోరబండ డివిజన్ లో
ఇక్కడ బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, 56% ఓటు రాబోతుంది, కాంగ్రెస్ కి 33%. యాక్చువల్ గా బోరబండలో కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారండి. బోరబండ డివిజన్ లో ఏంటంటే విచిత్రంగా అందరూ అనుకున్న అంచనాలు కానీ విశ్లేషణలు కానీ వేరే సంస్థల యొక్క అంచనాలు కానీ ముస్లిమ్స్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, ఎక్కువ రావచ్చు అన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ కి ఎక్కువ ఓటింగ్ పోల్ అవబోతుంది. ఇక్కడ ఎందుకు అన్నా కూడా రీజన్స్ అవి మనం తీసుకున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య అత్యధికంగా 23% మార్జిన్ వేరియేషన్ ఉంది. ఓకే. నెక్స్ట్ షేక్పేట డివిజన్స్. షేక్పేటలో కూడా ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఓట్లు రాబోతుంది అనుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మొదటి స్థానంలో ఉంది. బీఆర్ఎస్ కి ముస్లిం సపోర్ట్ ఇక్కడ ఎక్కువ ఉంది. 66% తో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, 31% తో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ వ్యత్యాసం అనేది చాలా ఉందండి ఇక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యలో. బీజేపీ కేవలం ఇక్కడ 3% కే పరిమితం అవుతుంది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఇక్కడ వ్యత్యాసం మన సర్వే ప్రకారం 35% డిఫరెన్స్ వస్తుంది. షేక్పేటలో అత్యధికంగా ముస్లిమ్స్ బీఆర్ఎస్ సైడే ఉన్నారు. ఓకే. నెక్స్ట్ డివిజన్ యూసఫ్గూడ సార్. యూసఫ్గూడలో కూడా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది. 58% మన సర్వే ప్రకారం 58% బీఆర్ఎస్ ఓట్లు సాధించగలుగుతుంది ఇక్కడ. కాంగ్రెస్ 37%. బీజేపీ కేవలం ఇక్కడ 5% కే పరిమితం అవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్న వ్యత్యాసం 21% యూసఫ్గూడలో మన సర్వే ప్రకారం. నెక్స్ట్ సోమాజిగూడ డివిజన్ సార్. సోమాజిగూడ డివిజన్ లో కూడా బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బీఆర్ఎస్ అత్యధికంగా ఇక్కడ 54% ఓటు తీసుకోబోతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ 39%, బీజేపీ 7%. ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య వ్యత్యాసం 15% మార్జిన్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫైనల్ డివిజన్ సార్. మనకు 7 డివిజన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ 7 డివిజన్లు చూసిన తర్వాత ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ రాబోతుంది అనేది మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మన సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవబోతున్నారు సార్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చేసి 48% రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి 43% రాబోతుంది. బీజేపీ కేవలం ఇక్కడ 7% కే పరిమితం అవుతుంది. ఇంకా అదర్స్ ఇండిపెండెంట్స్ వీళ్ళందరూ కలిసి ఒక 2% ఓటు సాధించేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య వ్యత్యాసం 5%. చాలా తక్కువ మార్జిన్, అంటే తక్కువ మార్జిన్, టైట్ ఫైట్ ఉంది. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ముస్లిమ్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి 8 డివిజన్స్ లో కూడా. అవునండి. కొంతమంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీకి సంబంధించి మద్దతు పలకడం కావచ్చు, ఈ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ముస్లింలు మద్దతు పలకడం గల పాత్ర అంటే ఏమంటారు? దానికి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా మనం పార్టీ వైజ్, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలు, అలాగే బీజేపీకి ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్ అన్ని కూడా ఓటర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఓటేస్తానన్న వ్యక్తి ఏ కారణం చేత వేస్తున్నారు? క్యాండిడేట్ పరంగా చూసి వేస్తున్నారా, పార్టీ పరంగానా, ప్రభుత్వ పరంగాన? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చూసా, పార్టీని చూసా, ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి, ప్రతిదీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఓటేస్తాను అంటే ఏ పార్టీకి ఓటేస్తాను అని తీసుకుని వచ్చేయకుండా దానికి రీజన్స్ కూడా తీసుకుని ప్రయారిటీ ప్రకారంగా మనం ఒక లిస్ట్ కూడా రెడీ చేసాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి మాగంటి సునీత గారికి ఓటు వేయడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఇక్కడ క్యాండిడేట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ గారు అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలు, 10 ఏళ్ల పాలన చూసి బీఆర్ఎస్ కి ఓటేస్తామనే నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ పేద గాని మధ్యతరగతి వర్గాలు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ప్రాపర్ గా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు గత 2 టర్మ్స్ లో ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన రెగ్యులర్ గా డివిజన్స్ లో తిరగడం, అందరికీ అందుబాటులో ఉండడం, రోడ్లు బాగాలేదంటే ఇమీడియట్ గా రోడ్లు వేయించడం, ఏదైనా రోడ్లు డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇళ్ళు ఎవరైనా కోల్పోతుంటే కనుక వాళ్ళకి ఇమీడియట్ గా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి ఆ రోడ్లు డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా సంతృప్తిగా ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ కి ఓటేస్తున్నారు. బీఆర్ఎస్ ఓటర్లు దాని కారణాలు మెయిన్ రీజన్స్ బీఆర్ఎస్ పార్టీని చూసి ఫస్ట్ వన్ అయితే, సెకండ్ వన్ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. సో ఆయన అందుబాటులో ఉండేవాళ్ళు ఎక్కువ మంది చెప్తున్నారు మనకు. సో ఆయన అందుబాటులో ఉండేవాళ్ళు, ఆయన గత పరిపాలన బాగుంది కాబట్టి ఆబ్వియస్లీ మాగంటి సునీత గారు కూడా అది కంటిన్యూ చేస్తారు అని నమ్ముతున్న వాళ్ళేమో బీఆర్ఎస్ కు ఓటేస్తున్నారు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటారండి? కాంగ్రెస్ పరిస్థితి వచ్చేసి సార్, ప్రజలందరి దృష్టిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మంచివాడే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి పట్ల పాజిటివ్ ఒపీనియనే ఉంది. కానీ ఓట్ అనేది ఎవరో ఏదో ఒక పార్టీకే వేయగలరు కాబట్టి దాని బీఆర్ఎస్ పార్టీకి తీసుకునే వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీకి తీసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి తీసుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారికి ఉన్న ప్లస్ ఆర్ మైనస్లు చూసుకుంటే కనుక నవీన్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా ఇమేజ్ బాగుంది. 7 డివిజన్స్ లో కూడా ఇమేజ్ బాగుంది. పర్సనల్ గా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు అయితే లేవు. నెక్స్ట్ ఆయనకు ప్రతికూలంగా మారిన అంశాలు ఏంటి అంటే కనుక
ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో అది చూసి నవీన్ యాదవ్ గారికి ఓటు వేయడానికి వెనకాడుతున్నారు. బేసిక్ గా ఇతను మంచివాడు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ 2 years లో ఏం చేసింది, రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పటి నుంచి ఈ 2 years లో మాకు తెలిసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం జరగలేదు. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూసుకుంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాటర్ సమస్య అనేది అస్సలు ఈ డివిజన్స్ లో ఉండేది కాదంట. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్ గా వాటర్ ఇష్యూ ఉంది. సో ఇట్లాంటి కారణాల చేత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత నవీన్ యాదవ్ గారికి మైనస్ గా మారుతుంది. నెక్స్ట్ ఇంకొకటి సార్, అంటే కొన్ని ఆరోపణలు మనం వింటున్నాం. ఇప్పుడు ఈ గ్యాంగ్స్ అనేసి నవీన్ యాదవ్ గారి వెనకాల ఉన్న అనుచరులు అనేసి వింటున్నాము. కానీ ఇది ఓటర్ని మనం అడుగుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఆయన మంచోడే, ఆయన నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆయన వెనకాల ఉన్న అనుచర గణం నుంచి కొద్దిగా భయపడుతున్నాం అన్నటువంటి టాక్ వినిపిస్తుంది. అది ఏంటిది, అది నిజమా కాదా, అసలు జస్ట్ కేవలం అది మాటల వరకే పరిమితమా అనేది ఓటర్ని అడిగినప్పుడు దానికి ఏదైనా కారణాలు ఉన్నాయా స్పెసిఫిక్ గా, అంటే ఆ వెనకాల ఉన్న వాళ్ళ వల్ల మీరు ఏదైనా ఇబ్బంది ఫేస్ చేశారంటే అట్లాంటి రీజన్స్ ఏం లేవు. వాళ్ళ వెనకాల ఉన్న బ్యాచ్ వల్ల పలానా ప్రాబ్లం ఫేస్ చేసాం అనేటువంటి రీజన్స్ అయితే ఏం చెప్పట్లేదు. కానీ ఒక టాక్ అనేది ఉండిపోయింది, ఒక టాక్ ఉండిపోయింది. సో ఆయన అది ప్రజలకు వివరణ ఇచ్చుకుని నా నుంచి కానీ నా వెనకాల ఉన్నటువంటి మీరు ఏదైతే అపోహపడుతున్నారో ఈ గ్యాంగ్స్ నుంచి ఎటువంటి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఉండదు, అట్లాంటివి ఇన్ కేసు ఏదన్నా ఉన్నా కూడా మేము కరెక్ట్ చేసుకుంటాను అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే పర్యటనలో ప్రజలు ఇంకొద్దిగా ఆదరించే పరిస్థితి ఉంటుంది. అంటే 5% చేంజ్ అవకాశం ఉంటుందంటారా? చేంజ్ అయినా కూడా సార్ 1 or 2% ఇన్ కేసు ఏదైనా అనూహ్యంగా మనీ మేనేజ్మెంట్ బాగా చేసిన బీఆర్ఎస్ కన్నా, లాస్ట్ మినిట్ లో పోల్ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ కన్నా బాగా చేసిన 1 or 2% ఏదన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటది తప్పించి విజయ అవకాశాలు తారుమారయ్యే పరిస్థితి అయితే లేదు సార్. అయినా సొంత డివిజన్ అంటే ఇందాక మీరు చెప్పారు యూసుఫ్ కూడా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ వెనకంజలు ఉందని చెప్పేసి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఈ ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆయన సొంత డివిజన్ అది, అక్కడ ఆయన వెనుకబడ్డానికి కారణం ఏంటంటారు? అక్కడ పబ్లిక్ ని మనం క్వశ్చన్ అడిగేటప్పుడు 2 angles లో అడుగుతాం సార్. ఒకటి, అమ్మ మీకు యాజ్ ఎ ఓటర్గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ప్రధానంగా 3 పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు మన మొదటి క్వశ్చన్. ఓకే, నేను ఉదాహరణకు ఒక ఓటర్, నాకు చూస్తుంటే బయట పరిస్థితులు చూస్తుంటే ఈ క్యాంపెయిన్ చూసినా హడావిడి చూసినా లేదా 10 మంది మా ఇంటి ముందు నుంచి మాట్లాడుకున్నప్పుడు నేను విన్నా కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలుస్తారనిపిస్తుంది అని చెప్తారు ఇప్పుడు మన ఫీల్డ్ స్టాఫ్కి. మన రెండో క్వశ్చన్ ఏంటంటే, అమ్మ మీ నిర్ణయం కూడా అంటే మీ చాయిస్ లేదా మీరు ఓటు వేసేది కూడా నవీన్ యాదవ్ గారికైనా లేదా ఇతర ఉన్న 2 అభ్యర్థులు సునీత గారికి కానీ లంకల దీపక్ రెడ్డి గారు కానీ వేస్తారా అన్నప్పుడు మాత్రం బయట ట్రెండ్ చూసినా వేవ్ చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని నాకు అనిపిస్తుంది. కానీ నేను ఓటు వేసేది మాత్రం బీఆర్ఎస్కి. ఎందుకమ్మా అంటే ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నప్పుడు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ బాగా జరిగినాయి. సో ఇప్పుడు ఫీజు బకాయిలు ఉండిపోయినాయి, కాలేజీ నుంచి మాకు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు, అవి కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవి కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేశారు. సో ఈ కాంగ్రెస్ వచ్చాక కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుంటే మేము కొద్దిగా సంతోషంగా ఉండేవాళ్ళం. సో ఆ విషయంలో మాకు బీఆర్ఎస్ఏ బెటర్ అనిపిస్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్కి, నేను నా పర్సనల్ ఓట్ అయితే బీఆర్ఎస్కి వేస్తా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మీకు పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది ఎట్లా ఉందని అంటే క్యాజువల్గా అడుగుతాం సార్. ఫస్ట్ స్ట్రైట్గా మీరు దేనికి ఓటేస్తారు అంటే ఏ ఓటర్ కూడా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయట పెట్టరు, సరిగ్గా ఆ సర్వే ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రెండ్లీగా వీళ్ళు ఏ పార్టీ నుంచి రాలేదు, ఏ అభ్యర్థి నుంచి రాలేదు, వీళ్ళు కేవలం ఒక సంస్థ తరపున సర్వే చేస్తున్నారు, సో మన అభిప్రాయం వీళ్ళకి ఓపెన్గా చెప్పొచ్చు అనే నమ్మకాన్ని మనం ఫస్ట్ వాళ్ళకి కలిగిస్తాం. ఎందుకంటే రియల్గా మనం చేస్తున్నది అదే. సో ఓపెన్గా చెప్పినప్పుడు ఓకే వీళ్ళకి చెప్పడం వల్ల మన పేరు కానీ మన ఫోన్ నెంబర్ కానీ మన అభిప్రాయం కానీ ఎవరికి వెళ్ళదు అన్న నమ్మకాన్ని కలిగించి రెండో ప్రశ్నకి వెళ్తాం మనం, అక్కడ ఓపెన్ అవుతారు. సో నెక్స్ట్ ఒక ఉదాహరణకు ఒక అభ్యర్థి ఓటరు, సార్ మీకు చూస్తుంటే బయట పరిస్థితి ఎలా ఉంది, ఎవరు గెలుస్తారన్నప్పుడు కాంగ్రెస్ గెలిచేలా ఉందని నవీన్ యాదవ్ గారు గెలవచ్చేమో అనుకుంటున్నాను అంటాడు. సార్ మీ అభిప్రాయం ఏంటి, మీ చాయిస్ ఏంటి, మీరు ఏ పార్టీకి వేస్తారు సార్ ఈ 3లో అన్నప్పుడు మాత్రం మేము బీజేపీ అండి, బీజేపీకి తప్ప నేను దేనికి ఓటేయను. ఇక్కడ దీపక్ రెడ్డి గారిని చూసి కాదు, అక్కడ మోడీ గారిని చూసి నేను బీజేపీకి ఓటేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ వేరే సర్వే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ క్వశ్చన్ అడిగి అక్కడ ఓకే ఈయన కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాడు కదా అని అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యారనుకోండి, ఆ కోడింగ్ అనేది ఆ శాంపిల్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇంకా మనం టైం స్పెండ్ చేసి అలా కాదు సార్ మీరు ఇలా అనుకుంటున్నారు కరెక్టే, మీ చాయిస్ కూడా ఇదేనా అని మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు డెసిషన్ మారిపోతుంది, అది బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. సో అక్కడ మనం రాంగ్ స్టెప్ వేయకుండా పబ్లిక్ దగ్గర టైం ఎక్కువ కేటాయించి ఒక్కొక్క శాంపిల్కి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒక రకం అయితే వాళ్ళు దేని కోటేస్తారనేది ఇంకొక రకం. దీన్ని చాలా నిశ్చితంగా పరిశీలించి తీసుకున్నాం కాబట్టే ఏ అభ్యర్థి ఓటు ఎటు వెళ్ళబోతుంది ఏ డివిజన్లో అనేది మనం తీసుకున్నాం. మీరు అన్నట్టు స్పెసిఫిక్గా ఆ డివిజన్లో ఎందుకు
ఆయన లోకల్ కదా, ఆయనకి ఎక్కువ ఉండాలి కదా అనడానికి రీజన్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా అట్రాక్ట్ అయి ఉన్నారు. నవీన్ యాదవ్ మంచివాడే కాదనట్లేదు, కానీ ఆ హయాంలో మాకు మంచి జరిగింది కాబట్టి అది కంటిన్యూ చేస్తాం. ఇంకొకటి, ఈ 2 yearsలో ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసుంటే పవర్లో ఉంది కాంగ్రెస్ పార్టీయే కదా, ఈ 3 years మనకు పనులు అవుతాయి అనే అభిప్రాయం వాళ్ళకి కలిగేది. ఇప్పుడు ఈ ఉన్న పార్టీ ఎటు చేయట్లేదు కదా, ఇంకే పార్టీ అయితే ఏమైంది, బీఆర్ఎస్ క్యాండిడేట్ అధికారంలో లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నవీన్ యాదవ్ ఓటేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు అన్న అభిప్రాయం దాదాపుగా 60% ఓటర్స్కి ఉంది. 60%. ఓకే, సో ప్రభుత్వ వ్యతిరేకతే నవీన్ యాదవ్ గారికి ఆటంకంగా మారుతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న క్యాండిడేట్ సెలక్షన్ మాత్రం రైట్. కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారు తప్ప జూబ్లీ హిల్స్ లో వేరొక ఆల్టర్నేట్ అనేది లేదు. క్యాండిడేట్ సెలక్షన్ మాత్రం కరెక్ట్ గా చేశారు. ఈయన కాకుండా ఇంకొక అభ్యర్థి వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఇంత టైట్ ఫైట్ అనేది ఉండదు. ఓకే, ఈ మాత్రం నవీన్ యాదవ్ గారు ఉండడం వల్లే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య టైట్ ఫైట్ ఉంది. అయితే ఇప్పుడు ఒక సంవత్సరం లేదా 16 నెలలు బ్యాక్ వెళ్తే మనము ఎంపీ ఎలక్షన్స్ జరగడం జరిగింది తెలంగాణలో. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా. అటువంటిది 16 నెలల్లో సమీకరణాలు మారిపోయినాయి, అంటే మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే. సో ఇప్పుడు దాన్ని వాటన్నిటిని పుంజుకుందంటారు బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు సంబంధం లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ సంబంధం లేకపోయినప్పటికీ ఆ పార్టీ ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయంటారా సార్? ఇప్పుడు 2023 ఎలక్షన్స్ జరిగినప్పుడు అర్బన్ ఏరియా అన్నిట్లో కూడా బీఆర్ఎస్ కి పట్టం కట్టారు. అవును, అప్పుడు మనం సర్వే చేసినప్పుడు కూడా సిటీ అన్ని డివిజన్స్ లో కూడా మనం ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్ కే ఇచ్చాము. రూరల్ ఓటర్స్ కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఈ 2 years మధ్య కాలంలో మనం ఒక నేషనల్ కంపెనీకి సర్వే చేసాం. అది మనం సొంతంగా చేయలేదు, వాళ్ళకి వెండర్గా పనిచేసినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఆ సర్వేలో బయటపడింది. కేసీఆర్ కి సరే చూద్దాము, కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇద్దాం కదా అని ఓటేసాం. కానీ ఇప్పుడు ఈ 2 years కంపేర్ చేసుకుంటుంటే బీఆర్ఎస్ఏ బెస్ట్ కదా, కేసీఆర్ఏ బెస్ట్ అనే ఆలోచనలోకి చాలా మంది వచ్చేసారు. నెక్స్ట్ కానీ ఆ దానికి దీనికి ముడిపెట్టడానికి లేదు. ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది మాగంటి గోపీనాథ్ గారు మరణించడం వల్ల వచ్చింది కాబట్టి ప్రధాన పోటీదారు సునీత గారు, నెక్స్ట్ పవర్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ మెయిన్ ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉంది. బీఆర్ఎస్ అనుకున్నంత స్థాయిలో గత ఎలక్షన్స్లో దాదాపుగా ఇక్కడ 25,000+ ఓటింగ్ అనేది బీజేపీ అభ్యర్థి పొందారు ఇక్కడ. కానీ ఈసారి ఆ ఓటింగ్ అనేది రావట్లేదు. ఎందుకు అంటే ఈ బై ఎలక్షన్ అవ్వడం వల్ల, ఒక వ్యక్తి మరణించడం వల్ల వచ్చింది కాబట్టి ఇక్కడ అటు సైడ్ అనేది ఎక్కువ మంది చూపిస్తున్నారు. ఓకే, మొత్తానికి చివరగా అసలు బీజేపీ పరిస్థితి ఏంటంటారు? అసలుకి బీజేపీ ఎందుకు పుంజుకోలేకపోతుంది? అదే సార్, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉన్నప్పటికీ ఇక్కడ వెనకబడడానికి మెయిన్ రీజన్ అభ్యర్థి కానీ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇది మన అబ్జర్వేషన్. గ్రౌండ్ లో ఓటర్ని అడిగినప్పుడు ప్రచారానికి కూడా పెద్దగా ఈ సైడ్ వచ్చినట్లు లేరు. ఇక్కడ మా ఏరియాల్లో ఇంటింటి ప్రచారం కానీ వెహికల్స్ ద్వారా ప్రచారం కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కువ జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలక్షన్ సీరియస్ గా తీసుకోకపోవడం, ప్రచారంలో వెనకబడటం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి కాంగ్రెస్ ఉన్నది అధికారంలో, సో నవీన్ యాదవ్. అసలు ఈ అభ్యర్థి ఎవరు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, మాగంటి గోపీనాథ్ గారు. సో ఆయన ఆకస్మిక మరణం వల్ల వచ్చింది కాబట్టి సునీత గారు. సో వాళ్ళిద్దరి మధ్యకి ప్రధాన పోటీ వెళ్ళిపోవడంతో ఇక్కడ బీజేపీని లైట్ తీసుకున్నారు. అంతే తప్పించి మొత్తంగా ఇక్కడ బీజేపీ అనేది డ్యామేజ్ అవ్వటం కాదు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం సార్, ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ ఫైనల్లీ జూబ్లీ హిల్స్ బై ఎన్నికలో 48%తో మొదటి స్థానంలో గెలవబోతుంది. కాంగ్రెస్ 43%తో సెకండ్ పొజిషన్ కి పరిమితం అవుతుంది. బీజేపీ 7%తో మూడో స్థానానికి పరిమితం అవుతుంది. ఈ ప్రధానంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య 5% వ్యత్యాసం ఉంటుంది సార్. ఒకవేళ అనూహ్యంగా నవీన్ యాదవ్ గారు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ బీఆర్ఎస్ కన్నా కూడా ఎక్కువ చేస్తే, అంటే మనీ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేయాలన్న ఆలోచన కూడా ప్రజల్లో ఉంటుంది. సో అది ఇంకా నవీన్ యాదవ్ గారు కనుక బాగా చేయగలిగితే మహా అయితే ఆ 5% మార్జిన్ అనేది ఒక 4%కో 3%కో పడుతుంది తప్పించి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎన్నికలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఏదైతే తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి విజయకేతనం ఎగురవేయబోయేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పల్స్ టుడే సంస్థ నుంచి రాజు గారు అయితే చాలా ఖచ్చితత్వాన్ని ప్రకటించబోతున్నారు. ఇదే అంశం గురించి రాను రోజులు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.